ఇరాన్ దగ్గర ఉన్న సుమారు 450 కిలోల యురేనియం మీద కన్నేసినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ సంబంధించిన ప్లాన్‌ని ఇటీవల అగ్రరాజ్యం సైన్యం ట్రంప్ చేతికి ఇచ్చారట. ఈ మేరకు ఇప్పుడు వార్తలు బయటకొచ్చినాయి. అంతర్జాతీయ మీడియా కథనాలు. యురేనియం తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకోసం ప్రత్యేకంగా రన్‌వేని నిర్మించాల్సిన అవసరం ఉందని అమెరికా మిలిటరీ చెప్పిందట. ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా గత ఏడాది అమెరికా దాడులు జరిపినటువంటి నేపథ్యంలో ఆ దాడుల్లో ఇస్ఫహాన్, నతాంజ్ అణుక్షేత్రాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నుంచి ఇరాన్ దగ్గర 450 కిలోల యురేనియం ఆచూకీ గల్లంతైంది. 60% శుద్ధి చేసిన యురేనియం అణుస్థావరాల శిథిలాల కింద ఉండొచ్చని అమెరికా భావిస్తోంది. దాన్ని స్వాధీనం చేసుకుని టెహ్రాన్‌తో చర్చలు జరపాలని భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ అందుకు అంగీకరించకపోతే బలవంతంగానే దాన్ని తరలించేందుకు ఆపరేషన్ చేపట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా సైన్యం మిలిటరీ ప్లాన్ సిద్ధం చేసింది. రేడియో ధార్మిక పదార్థాన్ని తరలించాలంటే వేలాది మంది ప్రత్యేక శిక్షణ కలిగిన సైనికుల్ని ఇరాన్‌కి తరలించాల్సి ఉంటుంది. యురేనియం తవ్వకం కోసం పరికరాలను కూడా వాయు మార్గంలో తీసుకురావాలి. దాన్ని వెలికి తీసిన తర్వాత కార్గో విమానాల్లో ఇరాన్ వెలుపలికి తరలించాలి. ఇది అమెరికా సైన్యం ప్లాన్. ఇందుకోసం నతాంజ్ వంటి అణుస్థావరాల వద్ద రన్వే నిర్మించాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. అయితే ఇలాంటి ఆపరేషన్లు సైనికులకు అత్యంత ప్రమాదంతో కూడుకున్నవని, వీటిని నిర్వహించేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని అణు రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సాధ్యమైన కాల్పుల విరమణ ఒప్పందం కింద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సిబ్బంది సాయంతో దీన్ని వెలికితీస్తే మంచిదని అమెరికా రిటైర్డ్ జనరల్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ ఆపరేషన్లో కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరగచ్చని హెచ్చరించారు. ఈ మిలిటరీ ప్లాన్ మీద వైట్ హౌస్ అధికారి ప్రతి కరోలిన్ లెవిట్ స్పందించారు. కేవలం ప్రణాళిక మాత్రమే అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళింది. దాని అర్థం ఈ ఆపరేషన్ మీద నిర్ణయం తీసుకున్నట్టు కాదు. ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలు కాలేదు. రానున్న వారాల్లో అత్యంత భీకర దాడులు ఉంటాయని ట్రంప్ బెదిరించారు కదా, అది గుర్తుంచుకోండి అని చెప్తుంది.